అహం చనిపోయినప్పుడు ఆత్మ మేల్కొంటుంది. జీవిత సవాళ్లను ఎదగడానికి అవకాశంగా ఎంచుకోండి. అన్నింటికంటే మించి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. నేను నిర్ణయాలు తీసుకుంటాను, వాటిని సరిచేస్తాను కూడా. చంద్రుని కోసం షూట్ చేయండి. మీరు మిస్ అయితే మీరు ఇప్పటికీ నక్షత్రాలలో ఉంటారు. మీరు ఎగరలేకపోతే పరుగెత్తండి. మీరు పరుగెత్తలేకపోతే నడవండి. మీరు నడవలేకపోతే క్రాల్ అనగా చేతులు కాళ్లతో పాకుతూ పోయే విధంగా చేయండి. కానీ మీరు ఏమి చేసినా మీరు ముందుకు సాగాలి. కొన్ని యుద్ధాలు మీరు ఒంటరిగా పోరాడవలసి ఉంటుంది. అంతిమంగా మనకు శత్రువుల మాటలు కాదు, స్నేహితుల మౌనమే గుర్తుకొస్తుంది. మీరు పొందగలిగే గొప్ప బహుమతి జీవితంలో మరొక రోజు. ప్రజలు అబద్ధాలు చెప్పారని వారిని ఒప్పించడం కంటే వారికి అబద్ధం చెప్పడం చాలా సులభం. ఆనందం యొక్క పూర్తి విలువను పొందడానికి, దానిని పంచుకోవడానికి మీరు ఎవరినైనా కలిగి ఉండాలి. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. అలాంటప్పుడు మీపై మీకు నమ్మకం పోతుంది. మీరు చెప్పేదానికి మాత్రమే కాదు, మీరు చెప్పని వాటికి కూడా మీరు బాధ్యత వహిస్తారు. మిమ్మల్ని బలహీనపరిచే శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా ఏదైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. అర్థం లేని మాటల కంటే మౌనం మేలు. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. వృద్ధికి దారితీసే ఏకైక మార్గం ఇది. విచారంతో వెనక్కి తిరిగి చూడకండి. ఆశతో ఎదురు చూడాలి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఉత్తమంగా ప్రయత్నించే వ్యక్తిని ప్రేమించండి. అతిగా ఆలోచించడం మీ ఆనందాన్ని చంపడం తప్ప మరేమీ చేయదు. మన ఆలోచనల ద్వారా మనం రూపుదిద్దుకుంటాం. మనం అనుకున్నట్లే అవుతాం. నాయకుడు మార్గాన్ని సృష్టించడానికి ఎంత కష్టపడుతున్నాడో అనుచరులకు ఎప్పటికీ తెలియదు. వర్తమానంలో మాత్రమే జీవించడమే ఆనందంగా జీవించే గొప్ప శాస్త్రం. మిమ్మల్ని మీరు కనుగొనే సమయంలో, మీరు మెజారిటీ వైపు ఉన్నప్పుడల్లా పాజ్ చేసి ప్రతిబింబించే సమయం ఆసన్నమైంది. క్షుణ్ణంగా నేర్చుకున్న జ్ఞానం ఎప్పటికీ మరచిపోవడం జరగదు. ఉత్తమ సంస్కరణగా ఉండాలని మీ యొక్క లక్ష్యంగా పెట్టుకోండి. మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ఆత్మగౌరవం అనేది స్వీయ సంరక్షణ యొక్క ఒక రూపం. మీకు ఎవరూ లేకపోతే నమ్మకమైన స్నేహితుడే మీ స్వంత స్నేహితుడు. కోపంలో మనం మాట మరియు చర్య రెండింటికీ దూరంగా ఉండాలి. గతం ఎంత కష్టమైనా మీరు ఎప్పుడైనా మళ్లీ ప్రారంభించవచ్చు. మంచి స్నేహితులు, మంచి పుస్తకాలు మరియు నిద్రలేని మనస్సాక్షి. నిద్రలేని మనస్సాక్షి అంటే మీరు నిద్రపోతున్నప్పుడు మానసిక స్థితిని పోలిన ప్రశాంతత, లోపల ప్రశాంతంగా ఉండే స్థితి. ఇదే ఆదర్శవంతమైన జీవితం. మీ గురించి ఎవరికీ ఎక్కువగా తెలిసేలా చేయవద్దు. వారు మిమ్మల్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే వారు మీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారు. నేను వ్యక్తుల గురించి ఎంత ఎక్కువ నేర్చుకున్నానో, నా కుక్కను నేను అంత ఎక్కువగా ఇష్టపడతాను. మీరు వార్తాపత్రిక చదవకపోతే మీకు సమాచారం లేదు. మీరు వార్తాపత్రికను చదివితే మీకు తప్పుడు సమాచారం కూడా రావచ్చు. డబ్బు లేకపోవడం అన్ని చెడులకు మూలం. నిజంగా నిజాయితీపరులకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు, కానీ వారికి నిజమైన స్నేహితులు ఉంటారు. ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే ఏదీ శాశ్వతంగా ఉండదు. మీ ఆనందానికి మీరే బాధ్యులు. ఇతరులు మిమ్మల్ని సంతోషపరుస్తారని మీరు ఆశించినట్లయితే మీరు ఎల్లప్పుడూ నిరాశకు గురవుతారు. మూర్ఖుడితో ఎప్పుడూ వాదించవద్దు, ఎందుకంటే చూసేవారు తేడా చెప్పలేకపోవచ్చు. సంతోషంగా ఉండటానికి రెండు మార్గాలు ఉన్నాయి. మీ పరిస్థితిని మార్చుకోండి, లేదా దాని పట్ల మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏది ఏమైనా సరే, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఎప్పుడూ ఆగకండి. నిశ్శబ్దంగా మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. బలమైన వ్యక్తులకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారు ఒంటరిగా నడుస్తారు, ఒంటరిగా పోరాడుతారు, ఒంటరిగా నవ్వుతారు, ఒంటరిగానే ఏడుస్తారు. గాయాన్ని నయం చేయడానికి మీరు దానిని తాకడం మానేయాలి. అందరూ చంద్రులాంటి వారే కాని చీకటి కోణాన్ని కూడా కలిగి ఉంటారు. దానిని వారు ఎవరికీ చూపించరు. మనం పరిమితమైన నిరాశను అంగీకరించాలి, కానీ అనంతమైన ఆశను ఎప్పటికీ కోల్పోకూడదు. మనందరికీ సమానమైన ప్రతిభ లేదు, కానీ మన ప్రతిభను పెంపొందించుకోవడానికి మనందరికీ సమాన అవకాశం ఉంది. చీకటి చీకట్లను పారద్రోలదు.
కాంతి మాత్రమే దీన్ని చేయగలదు, ద్వేషాన్ని తరిమి కొట్టదు, ప్రేమ మాత్రమే చేయగలదు. నిజాయితీ అనేది డబ్బు ఉన్నప్పుడే ఉత్తమమైన పాలసీ. నిన్నటిని ఈ రోజు ఎక్కువగా తీసుకోనివ్వవద్దు. జీవితం అంటే విషయాలను ప్రయత్నించడం, తప్పులు చేయడం, వాటి నుండి నేర్చుకోవడం. ప్రతి వైఫల్యం వెనుక మీరు పొందిన అనుభవం ఉంటుంది. మీ స్వంత జీవితానికి మీరే కళాకారుడు. పెయింట్ బ్రష్ ను మరెవరికీ ఇవ్వవద్దు. తెలివిగా ఉండటానికి ప్రతికూల స్వీయ చర్చను నివారించండి, బహువిధిని నివారించండి, సమాచార ఓవర్లోడ్ ను నివారించండి. ఏ పనిలోనైనా ఆలస్యం చేయకుండా ఉండండి. కొన్నిసార్లు ఒక క్షణం జ్ఞాపకంగా మారే వరకు దాని విలువ మీకు ఎప్పటికీ తెలియదు. పుస్తకాలు మీకు తిరుగులేని సహచరులు. యుద్ధ సమయాల్లో చట్టం మౌనంగా ఉంటుంది. మీరు చేయలేని దాని గురించి చింతించే బదులు మీరు సృష్టించగలిగే వాటికి మీ శక్తిని మార్చుకోండి. సంతోషమంటే సమస్య లేకపోవడమే కాదు, వాటిని పరిష్కరించుకునే సామర్థ్యం కలిగి ఉండటమే. తమ కలల అందాన్ని విశ్వసించే వారిదే భవిష్యత్తు. మీరు మీ భయాన్ని ఎదుర్కొన్న తర్వాత మీరు అనుకున్నంత కష్టంగా ఏమీ ఉండదు. ఏమీ చేయకూడదనుకునే రోజులే మీరు చాలా చేయవలసిన రోజులు.